హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈ మధ్యకాలంలో చాలామంది మెయిల్ చేసి మరీ అడుగుతున్నారు, డిఎం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో తెలిసిన వాళ్ళు టెక్స్ట్ చేస్తున్నారు, ఏంటి ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేవు అని చెప్పాలంటే వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదండి, ఎందుకో అర్థం అవ్వట్లేదు. మరి షార్ట్ వీడియోస్ ఎందుకు అక్క అని చెప్పేసి కూడా అడగొచ్చు మీరు. యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి మొత్తం డిటాచ్ కూడా అవ్వకూడదు. చెప్పాలంటే కంటిన్యూస్గా వీడియోస్ అనేటువంటిది పెడుతూ ఉంటేనే యూట్యూబ్లో గ్రోత్ కానీ సబ్స్క్రైబర్స్ ఉండడం కానీ జరుగుతుంది. వన్స్ మనం కొంచెం డిలే చేసిన వీడియోస్ పెట్టడం అనేటువంటిది బంద్ చేసినా కూడా ఖచ్చితంగా మనకు నెగిటివ్ ఇంపాక్టే పడుతుంది అనమాట యూట్యూబ్ మీద. ఈవెన్ దో ఇది నాకు టెంపరీ జాబ్ అయినప్పటికీ కూడా అట్లీస్ట్ ఇదైనా నాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ ఉంది కదా, నేను దీన్ని ఎందుకు వదులుకోవడము అని చెప్పేసి లాంగ్ వీడియోస్ పెట్టలేని టైంలో నేను షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. అలానే నేను మన క్లాసెస్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. మీరు కానీ చూసినట్లయితే ప్రతిరోజు ఒక క్లాస్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, చాలామంది ఇంతకుముందు నోట్స్ షేర్ చేసేవాళ్ళు, అక్క ఈ క్లాస్ వీడియో ఇది అని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ నేను ప్రతిరోజు నేను ఏం పనులు చేయాలి అని చెప్పేసి అయితే ఒకటి రాసుకుంటాను అనమాట. అంటే ఎక్స్ట్రా పనులు ఇంట్లో నార్మల్గా డైలీ మనం కుకింగ్ ఇవన్నీ ఉంటాయి అనుకోండి, సో కొన్ని ఎక్స్ట్రా పనులు అవి చేయాలి అని చెప్పేసి ఇక్కడ నేను రాసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మా పిల్లలైతే అమ్మ అసలు చాలా డల్గా ఉన్నావు, ఇంతకుముందు మాకు స్కూల్లో ఉన్నప్పుడు మంచిగా ఉండేదానివి, మంచిగా డ్రెస్ చేసుకునేదానివి, ఈ మధ్య అసలు నైట్ వేసుకొని అస్సలు మంచిగా ఉండట్లేవు, రెడీ అవ్వట్లేవు అమ్మ అని చెప్పేసి ఊరికి అంటా ఉన్నారనమాట. ఎందుకు వీడియోస్ అంటే మేము ఏంటంటే ఈ వీడియో అనేటువంటిది నేను ఎడిట్ చేసి పెట్టిన తర్వాత ఖచ్చితంగా మా టీవీలో పెట్టి అయితే ఒకసారి ప్లే చేసి చూస్తాను. అమ్మ వీడియోస్ పెట్టేటప్పుడే కాదు నార్మల్గా ఉన్నప్పుడు కూడా రెడీ అయి ఉండమ్మా అని చెప్పేసి మా పిల్లలు అంటూ ఉన్నారు. అసలు సమ్మర్లో అసలు శారీస్ కట్టుకోవాలన్నా కొత్త డ్రెస్సులు ఏమన్నా వేసుకోవాలన్నా కూడా అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇక్కడ మా పిల్లలు, అమ్మ నువ్వు నైటీ మీద వీడియో తీస్తున్నావు, వద్దమ్మా డ్రెస్ వేసుకో అని చెప్పేసి ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇదే డ్రెస్ వేసుకో అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అట్లా చేస్తారని. అంటే నేను వీడియో ఆన్ చేశాను కదా, వాళ్ళు చూసి నైటీ మీద ఉన్నా అనుకుని ఇద్దరు కలిసి వెళ్ళి డ్రెస్ బాగాలేదమ్మా, నువ్వు ఏ వీడియో తీసినా కూడా మంచిగా కనబడాలి నువ్వు అని చెప్పేసి డ్రెస్ తీసుకొచ్చి వేసుకోమని చెప్తున్నారు. యాక్చువల్లీ అస్సలు ఓపిక ఉండట్లేదండి. అంటే బ్యాక్ పెయిన్ అనేటువంటిది నాకు కేవలం లెఫ్ట్ సైడే బాగా నొప్పిలేస్తుంది. ఇన్ కేస్ మై డియర్ సిస్టర్స్, మీకు ఎవరికైనా ఇట్లా నడుము నొప్పికి రిలీఫ్గా ఉండే ఎక్సర్సైజ్ని నార్మల్ ఎక్సర్సైజెస్ చేస్తాను. అంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బాడీలో మస్తు చేంజెస్ వస్తాయి కదండి, చాలా వెయిట్ అవుతాం కదా. సో ఆ వెయిట్ని అయితే నేను తగ్గించుకోగలిగాను. టు బీ ఫ్రాంక్, నేను ఆ విషయంలో నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. నా బాడీ అనేటువంటిది ఎప్పుడు నా కంట్రోల్లోనే ఉంటుంది. కొంచెం నాకు వెయిట్ అనేటువంటిది పుట్టాన్ అయినా కూడా నేను మళ్ళీ నా వెయిట్ని రెడ్యూస్ చేసుకోగలను. మా ఇంట్లో మాత్రం ఆ ఇంట్లో అందరికంటే నేనే బక్కగా ఉంటాను. సో అదొక క్వాలిటీ అనేటువంటిది నాకు ఉండింది. అందుకనే మమ్మీ టమ్మీ అనేటువంటిది నేనైతే కంప్లీట్గా రెడ్యూస్ చేసుకోలేకపోయినప్పటికీ ఒక 80 to 90% అయితే నేను తగ్గించుకోగలిగాను. బ్యాక్ పెయిన్ రిలీఫ్ మెడిటేషన్ కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు, మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ సజెస్ట్ చేయండి నాకు. చాలామంది సిస్టర్స్ మెయిల్ చేసి చెప్తున్నారు, అక్క మెడిటేషన్ చేయండి అని, అండ్ బ్యాక్ పెయిన్కి రిలీఫ్ వచ్చేలాగా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి కూడా చేయండి అని చెప్పేసి అంటున్నారు. కానీ స్పెషల్లీ నాకు తెలియదు. ఇన్ కేస్ అంటే ఏవి వర్కౌట్ అవుతాయి, యూట్యూబ్లో చాలా ఉంటాయిలేండి సెర్చ్ చేస్తే, కానీ ఏవి వర్కౌట్ అవుతాయి కొంతమంది చెప్పారు, అక్క మేము ఇలా చేసాము మాకు తగ్గింది అని చెప్పేసి చెప్పారు. ఇన్ కేస్ మీకు ఏదైనా వర్కౌట్ అవుతే నాకు షేర్ చేయండి. నాకు కూడా పర్సనల్గా ఇట్లాంటి ఏమైనా ఎక్సర్సైజెస్ కానీ మీరు ఎవరైనా అడిగితే నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరికైనా ఇది ఉండేదే ప్రాబ్లము, బయటికి వెళ్ళాలన్నా నార్మల్గా ఇంతకుముందు మనం తీసుకున్న డ్రెస్సెస్ మనకు పట్టకపోవడము. శారీస్ అయితే నేను నార్మల్గా అయితే స్టిచ్చింగ్ అనేటువంటిది నేను పెట్టుకోలేదన్నమాట, బ్లౌజెస్ స్టిచ్చింగ్. నా పిల్లలు ఇద్దరు పెద్ద పెరిగి వాళ్ళకు ఒక 4 years, ఇద్దరు పిల్లలకి కంప్లీట్ 4 years దాటిన తర్వాతనే స్టార్ట్ చేద్దామని, చిన్న పాపకు 4 years క్రాస్ అయిన తర్వాతనే నేను డ్రెస్సెస్ కొత్తవి తీసుకోవడం కానీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం కానీ చేశాను. ఎందుకంటే అప్పటి వరకు మన వెయిట్ అనేటువంటిది యాక్చువల్లీ పిల్లలకు 2 years దాటిన తర్వాతనే చేస్తారు. కానీ నేనేంటంటే ఇంకో కొంచెం తగ్గాకని ఏదైనా కొత్తవి కానీ ఇంకేమైనా బ్లౌజెస్ కొత్తవి తీసుకోవడం స్టిచ్ చేయించుకోవడం కానీ చేయాలి అన్నట్టుగా నేను చేశాను. యాక్చువల్లీ నేను సమ్మర్లో మొత్తము నేను టిఫిన్ అయితే ఎక్కువ తినట్లేనండి, ఫ్రూట్సే ఎక్కువ తీసుకుంటున్నాను. అట్లని నా పిల్లల్ని నా భర్తని అయితే నేను అట్లా ఏం చేయను, వాళ్ళకి కరెక్ట్ డైట్ అట్లానే మెయింటైన్ చేస్తున్నాను. ఎట్లాగో మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కదండి, ఇంకా మార్నింగే వంట అంతా చేసేసుకొని కిచెన్లో నుంచి 9 కల్లా బయట పడిపోతున్నాను. ఎందుకంటే సమ్మర్లో అసలు కిచెన్లో ఎక్కువ ఉండలేకపోతున్నాం కదా. చాలామంది అంటున్నారు, అక్క మీరు అనవసరంగా షార్ట్ వీడియోస్ ఇవన్నీ తీస్తూ టైం వేస్ట్ చేసుకోకండి, అసలు నిజంగా మీరు కష్టపడితే Group 1 మళ్ళీ క్రాక్ చేయొచ్చు అని చెప్పేసి మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ చేస్తున్నారు. అసలు నేను చాలా వరకు నేను మీకు నాకు సంబంధించిన హెల్త్ అప్డేట్ కావచ్చు ఏదైనా నేను మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. ఇంకా ఎంత నేను లాస్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. చాలా అంటే చాలా హెల్త్ అనేటువంటిది చాలా కోల్పోయాను ఈ 3.5 years 4 yearsలో. ఇప్పుడు కోల్పోయిన దాన్ని నేను మెల్లిమెల్లిగా అంటే హెల్త్ని మొత్తం రికవర్ చేసుకోవాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఈ రికవర్ చేసుకునే ఈ టైంలో స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదండి. చాలా అంటే చాలా స్ట్రెస్ టెన్షన్స్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట.
అందుకని వీడియోస్ కూడా తగ్గించాను. క్లాసెస్ అనేటువంటి హిస్టరీ క్లాసెస్ రోజుకు 2-3 వీడియోస్ అనేటువంటి తీసి పెట్టుకుంటున్నాను. అవి కూడా నేను అప్లోడ్ చేస్తానండి, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే అది నేను మీకు చెప్పాను కాబట్టి అది కంప్లీట్ చేస్తున్నాను. లేదంటే అసలు దానికి కూడా దూరంగా ఉండేదాన్ని. మీరు చూస్తున్న ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా కానీ ఎంతమంది అకౌంటబుల్గా ఉంటున్నారో ఒకసారి చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను నా ఫాలోవర్స్ని, నా సబ్స్క్రైబర్స్ని, నేను సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ సార్లు అంటాను, నా యూట్యూబ్ ఫ్యామిలీని నేను ఎప్పుడు మోసం చేయనండి. నేను చదివినప్పుడు చదివినా అని చెప్తాను, చదవనప్పుడు చదివాను అని చెప్పేసి అసలు చెప్పను. ఈ విషయం నేను మీకు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, కొత్త వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో మెయిన్స్ మార్క్స్, స్కోర్ ఇవన్నీ చెప్పిన తర్వాత నుంచి అక్క మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది, మీరు ఇంతకుముందు చేసినటువంటి మిస్టేక్స్ అవన్నీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ చేయండి అని అంటున్నారు. నాకు నిజంగా నా హెల్త్ సపోర్ట్ చేస్తే అసలు నాకు ఉండదా అండి? ఇంతకుముందు అంత మంచి మార్క్స్ వచ్చినాయి అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఈవెన్ అసలు వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ కూడా వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేను కలలో కూడా. సో అట్లాంటి ఫ్యాకల్టీయే నాకు పర్సనల్గా నాకు మెయిల్ చేసి నెంబర్ తీసుకొని కాల్ చేసి మరి మీరు నెక్స్ట్ టైం మీరు ట్రై చేస్తే మేము మీకు రకాల సపోర్ట్ చేస్తాము అని ఇంతమంది చెప్పినప్పుడు నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉంటాను చెప్పండి? అంటే మేబీ నోటిఫికేషన్ వస్తే నా మైండ్లో మళ్ళీ పురుగు తిరిగి నేను చదువుతానేమో, కానీ ఇప్పుడైతే మాత్రం నేను చదవలేను. వన్స్ ఒక్కసారి హెల్త్ నా చేయి కంట్రోల్ దాటిపోయింది అని అంటే నేను నా ఫ్యామిలీని అన్యాయం చేసిందని అవుతాను. అందుకే నేను ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోదలుచుకోలేదు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నాకు గవర్నమెంట్ జాబ్స్ మీద అసలు ఇంట్రెస్ట్ పోతుంది రోజు రోజుకి. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఈ విషయంలో. అసలు జరుగుతున్న విషయాలు కనుక చూస్తున్నట్లయితే చాలామంది నన్ను ఊరికే గవర్నమెంట్ జాబ్ అని అంటూ ఉంటారు కదా, మిగతా వాటిలలో కూడా నువ్వు ఎందుకు ట్రై చేయవు అని చెప్పేసి అన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అసలు ఈ గ్రూప్స్ అంటే ఎలా ఉంటుంది, ఎంత అన్సర్టనిటీ ఉంటుందని వాళ్ళకు ఒక ఐడియా అనేటువంటిది వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు. ఎస్, మేబీ నాకు ఐడియా ఇప్పుడు వచ్చింది కావచ్చు, అట్లా అని చెప్పేసి నేను మళ్ళీ గ్రూప్ 1 మీరు రాయరా అని అంటే ఏమో చెప్పలేను. ఎందుకంటే నా హెల్త్ ఒకవేళ బాగుంటే నేను ఖచ్చితంగా చేస్తాను, అప్లై చేస్తాను, రాస్తాను. బట్ దిస్ టైం ఒకవేళ ఈసారి కనుక నేను రాయాలి అనుకుంటే ఎవరితో ఏమీ చెప్పొద్దు అని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు కూడా మన కెరీర్, మన జాబ్ అని చెప్పేసి మన ఆశయం నెరవేర్చుకోవాలి అనే ఇంకా ఈ సంకల్పంతో మన గురించే మనం ఆలోచిస్తూ పిల్లల గురించి ఆలోచించకపోతే మాత్రం తల్లిగా నేను ఎందుకు అని అనిపిస్తుంది అనమాట. ఇంకా పిల్లలు ఈ మధ్యకాలంలో అయితే అసలు స్టడీస్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఏ స్కూల్ చూసినా అదే పరిస్థితి. అపార్ట్మెంట్లో ఎవరు కలిసినా కూడా మీ పిల్లలు ఏ స్కూల్, ఎట్లా చదువుతున్నారు, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇదే అనమాట కామన్ టాపిక్ వస్తుంది. సో మా పిల్లలకైతే ఇప్పుడు మా పెద్ద పాప 3rd క్లాస్కి వెళ్తుంది, మా చిన్న పాప 1st క్లాస్కి వెళ్తుంది. ఇద్దరికి ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసేసారు. ఒక 1 మంత్ అయింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సో ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా అన్ని తీసుకున్నాం. కాబట్టి మా పిల్లలకి ఈ హాలిడేస్లో వాళ్ళకు ఏ సబ్జెక్ట్ అయితే రాదో దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. ఎప్పుడు చదివే కాదు కదండి, లైఫ్లో అన్నీ ఉండాలి కదా. అందుకే అప్పుడప్పుడు నా లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ అనేటువంటిది అప్పుడప్పుడు షూట్ చేస్తూ ఉంటాను. దయచేసి వీడియోస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను మన ఛానల్లో కమింగ్ వీడియోస్లో నేను నా ఫ్యామిలీ కోసము, నా పిల్లల కోసము అండ్ ఎస్పెషల్లీ నా కోసము, అంటే మన హౌస్ వైఫ్స్ అందరికీ యూజ్ అవుతుందండి, ఏమేమి డైట్ మెయింటైన్ చేస్తున్నాను, ఏమేమి హెల్త్కి సంబంధించిన కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అయితే చేంజ్ చేశానండి. సో అవన్నీ మన ఛానల్లో ఉన్న వాళ్ళకి నేను షేర్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్.